భారత్ 180 న్యూస్కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్ బోడపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదే సందర్భంలో ఇవాళ ఆదివారం కావడంతో అధికంగా దళిత సోదరులు మరి చర్చిలకు వెళ్ళి మరి క్రీస్తు భగవాన్ని ఆరాధించేటటువంటి సందర్భంలో మేము అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మన నియోజకవర్గంలో అన్నగారు తోట త్రిమూర్తులు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారిని నగ్గించుకోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా చాలా ఆదరణ కనిపించింది. జగన్ బాబు గారిని మా ఇంటి బిడ్డ, మేము ఆయన నగ్గించుకుంటాం, తోట త్రిమూర్తులు గారు దళితుల పక్షపాతి, ఆయన్ని కూడా మేము నగ్గించుకుంటామని చెప్పేసి ఓటర్లందరూ కూడా, మా సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మేము కుర్మాపురం, పురకాళ్లపల్లి, వెంటూరు, చెల్లూరులో ఉన్నటువంటి దళిత సోదరుల్ని, అలాగే వివిధ చర్చల్లో కూడా మేము కనబడడం జరిగింది. అయితే గతంలో ముఖ్యమంత్రి గారు ఎవరు దళితుల్లో పుట్టాలని కోరుకోరు కదా అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నేను దళితుల పక్షపాతిని, నేను బీసీల పక్షపాతిని, ఇది దళితుల, బీసీల, మైనార్టీల, పేదల పార్టీ అని చెప్పేసి ప్రకటించినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే. సో అంతేకాదు మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పారు. అదే విషయాన్ని మేము ధైర్యంగా ముందుకెళ్ళి చెబుతూ ఉన్నాం. అయితే టీడీపీ వారు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు ఎవరు కూడా దళిత సోదరులు నమ్మవద్దని, రేపు మే 13వ తారీఖున అన్నగారు తోట త్రిమూర్తులు గారికి అఖండ విజయాన్ని చేకూర్చాలని, అదే సందర్భంలో వరప్రసాద్ గారు కూడా అఖండ విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో నా యొక్క సోదరులు గ్రామ సర్పంచ్ గారు చంద్రమల్ల రామకృష్ణ గారు, అలాగే మా పెద్ద సోదరులు మన ఎంపీడీసీ కోఆప్షన్ సభ్యులు సుధాకర్ గారు, నాతో దళిత నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఉదాహరణకి మనకి షాదీ రామ్మూర్తి గారు కానీ, అలాగే నీతిపూడి మధుబాబు కానీ, అలాగే తవిటికి రత్నకుమార్ కానీ, మా పసలపూడి నుంచి యువ నాయకులు చుక్కా శేషు గారు కానీ, అలాగే నున్న ప్రదీప్ గారు మా ఉప సర్పంచ్ గారు కానీ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా అలాగే పాల్గొనడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మాకు ఆదరణ ఇస్తున్నారు. కాబట్టి నా దళిత సోదరులందరికీ కూడా మరొకసారి మేము రుణపడి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం.